మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు సాధారణంగా మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని అప్పుగా డబ్బులు తీసుకొని మరి ఆ అప్పు చెల్లించకుండా ఎగ్గొట్టి ఎక్కడైనా తిరుగుతుంటే ఎవరైనా మన పైన ఎవరైనా లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. అంటే డబ్బులు ఎగ్గొట్టి తిరుగుతున్నప్పుడు లీగల్ యాక్షన్ తీసుకుని మనల్ని జైల్లో వేయడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. కానీ ఈ మధ్య అప్పు ఇస్తే కూడా జైల్లో వేస్తారు, అప్పు ఇవ్వడం కూడా నేరమే అంటూ వార్త కూడా చదివాను. ఏంటి అసలు అప్పు ఇస్తే నేరం ఎలా అవుతుందంటారు? యాక్చువల్గా కొత్తగా గవర్నమెంట్ కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తున్నాయండి ఇండియాలో మెల్లమెల్లగా. అంటే ఇప్పుడు ఒక ప్రజల యొక్క సహకారం వాళ్ళ కోసం పెట్టారు, ఒపీనియన్ కోసం పెట్టారు. మనకి యాక్చువల్గా లా పాస్ అయింది, February 20 దాకా టైం ఇచ్చింది పబ్లిక్ ఒపీనియన్ కోసం. పబ్లిక్ ఒపీనియన్ అంతా ఓకే అంటే మాత్రం ఆ చట్టం వస్తుంది. అదేంటంటే ఎవరికైనా లోన్ కనుక ఇస్తే బై హ్యాండ్ లోన్స్ అంటారు. మంచి గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, కొన్ని సిటీస్ లో కానివ్వండి హ్యాండ్ లోన్స్ అంటారు. అంటే ఒక ఫ్రెండ్ కి ఇవ్వటమో అంటారు, రూపాయి ఇంట్రెస్ట్ కి ₹2 ఇంట్రెస్ట్ కి తిప్పుతున్నారు. సో ఇది యాక్చువల్గా ఏంటంటే చట్టపరంగా దీనికి లాలు రుసుగులు ఉన్నాయండి. ఎందుకంటే గవర్నమెంట్కి ఆదాయం రావట్లా, డబ్బులు లోన్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, వడ్డీలు, ఆ వడ్డీ మీద ట్యాక్స్ కట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే చాలా మంది తీసుకున్న వాళ్ళ మీద మనం గట్టిగా ఒక కేసు కూడా వేయలేము. ప్రూఫ్ ఏమి ఉండదు కదా. ఏదో ప్రామిసరీ నోట్ అంటారు కానివ్వండి, కొంచెం అది ఒక శాశ్వతమే, కానీ ప్రామిసరీ నోట్ కి ఎంత వాల్యూ ఉంది అనేది చెప్పలేము. చాలా మంది నోటు మాట మీద ఇచ్చేస్తుంటారు కూడా, అవి కూడా తీసుకోరు. చాలా మంది మనం అడిగితే మళ్ళీ ఇవ్వలేరు, అడిగితే కొట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లాండర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇలా. సో దీని కారణంగా ఏంటంటే దీన్ని కూడా రిఫార్మ్స్ అన్ని తీసుకొచ్చి ఒక క్రమబద్ధంగా చేద్దామని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో ఇప్పటి నుంచి ఏంటంటే మనకి ఏదైనా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటి ద్వారానే లోన్స్ తీసుకోవాలి. మీకు ఎవరైనా డబ్బులు అధికంగా ఉన్నాయి అంటే మీరు తద్వారా ఆ ఎన్సిడి రూపంలో తీసుకోమని చెప్తున్నారు. ఎన్సిడీస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ అందరికీ తెలిసినవే. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మనం బ్యాంక్ వెళ్తాము, ఒక ఎఫ్డి రాసుకుంటాము, డిపాజిట్ చేస్తాము. అయితే ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కొన్ని ఉంటాయండి, ఆర్బీఐ కంట్రోల్లోనే ఉంటాయి. సో ఆర్బీఐ కంట్రోల్లో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ దగ్గర ఏంటంటే ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాళ్ళకి ఎన్సిడి రూపంలో వస్తుంది అనమాట. ఈ ఎన్సిడి ఏంటంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు. ఈ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే ఏంటంటే ఒకవేళ అందులో సెక్యూర్డ్ ఉంటే నాన్ సెక్యూర్డ్ 2 రకాలు ఉంటాయండి. సెక్యూర్డ్గా మోస్ట్ ఇంపార్టెంట్ మనం తీసుకోవాల్సింది. సో సెక్యూర్డ్ ఎన్సిడీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కనుక మన దగ్గర ఎఫ్డీస్ ఉన్నాయి, సపోజ్ మీ దగ్గర మనం ఎందుకు ఇస్తున్నాం, అవతల పబ్లిక్ లోన్ ఎందుకు ఇస్తున్నాం అంటే వడ్డీ కోసం ఇస్తున్నాం. సో వడ్డీ కోసం మనం అలా ఇచ్చే కన్నా ప్రజలకి వీళ్ళకి ద్వారా ఇస్తే కనుక, ఇలా ఎన్సిడీ రూపంలో ఇస్తే కనుక మనకి ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే ఎవరైతే మనకి బిజినెస్ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో, లోన్లు ఇచ్చి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు క్రమబద్ధంగా ఒక లైన్కి వస్తారు. సో తద్వారా ఏంటంటే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఆ లోన్ తీసుకునే వాళ్ళు కూడా చూడండి, మనం కనుక ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ రూపంలో లోన్ తీసుకుంటే మనం వసూలు చేయొచ్చు, కేసు కూడా పెట్టచ్చు. సో కాబట్టి ఏంటంటే తీసుకునే వాళ్ళకి భద్రత ఉంది, ఇక్కడ ఇచ్చే వాళ్ళకి భద్రత ఉంది, ఇద్దరికి భద్రత కల్పిస్తూనే చట్టం తీసుకొస్తున్నారండి. ఇందులో ఏంటంటే ఈ ఎన్సిటీ రూపంలో ఏదైతే లోన్ ఇస్తారో చాలా మంది అంటారు, సార్ మాకు పక్క ఫ్రెండ్ అయితే ఈజీగా లోన్ ఇస్తాడు, ఇదే బ్యాంక్ వెళ్ళానంటే నాకు అడ్రస్ ప్రూఫ్ ఇవ్వు, ఆధార్ కార్డు ఇవ్వు, పాన్ కార్డు ఇవ్వు, నీకు ఏముంది షూరిటీ అని 100 క్వశ్చన్లు అడుగుతారు. తీసుకున్న వాళ్ళకి లోన్ కష్టమే కదా అని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, అలా ఈ ఎన్సిడి రూపంలో కనుక ఎవరైతే లోన్స్ తీసుకుంటున్నారో ఆ కంపెనీస్ దగ్గర నుంచి లోన్స్ అప్లై చేస్తారో వాళ్ళకి మినిమం డాక్యుమెంటేషన్తో ఇస్తారండి. వాళ్ళకి ఏమి సిబిల్ స్కోర్ కూడా చూడరు. వాళ్ళు వృత్తిపరంగా కనుక లోన్ తీసుకుంటే, ఇప్పుడు చూడండి లోన్ 2 రకాలుగా తీసుకుంటారు. సంక్రాంతి వస్తుంది, అరే బాబాయ్ సంక్రాంతి వస్తుంది, బట్టలు కొనుక్కోవాలి, కొంచెం ఏదో పార్టీ చేసుకోవాలి, డబ్బులు అంటే ఆ డబ్బులకి మనకి తిరిగి రావు. ఏదన్నా నిజంగానే చిన్న వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నాను, బాగా చదువుకున్నాను, ఉద్యోగం దొరకట్లేదు, నా కాళ్ళ మీద నిలబడదాం అనుకుంటున్నాను, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాడు, లోన్ ఇవ్వచ్చు, వ్యాపారం చేస్తాడు, కొంచెం మళ్ళీ తిరిగి ఇస్తాడు, డబ్బులు వస్తాయని చెప్పి. సో అట్లాంటి వాళ్ళ కోసమే మనకి ప్రాపర్ లోన్స్ ఉంటాయి. ఇంతగాని మనం చేతికి పట్టకానికి ఇచ్చే లోన్స్, పార్టీకి ఇచ్చే లోన్స్ మళ్ళీ తిరిగి రావు. సార్ అసలు ఈ మధ్య కాలంలో ఒక 5,000, 10,000 ఎవరికైనా ఇస్తే తిరిగి ఇవ్వట్లేదు తెలుసా. అంటే తిరిగి అడిగితే మన మీద అనవసరంగా గ్రడ్జ్ పెట్టుకుంటున్నారు. వీడు డబ్బులు ఇచ్చింది కాక వీడు మళ్ళీ నన్ను తిరిగి అడుగుతున్నాడు, 5,000 కదా, 5,000 కూడా అడగాల వీడు, ఏం అంటే వీడికి వచ్చే ఇన్కమ్కి 5,000 పెద్ద విషయమా, జస్ట్ 10,000 కదా, ఏం 10,000 కూడా తిరిగి అడగాలి కదా అని చాలా మంది డబ్బులు తీసుకునేటప్పుడేమో ఏమండి ఇప్పుడు మీరు ఇవ్వాలి, మీరు ఇవ్వకపోతే నా పరిస్థితి ఏం బాగాలేదు, మా హౌస్ ఓనర్కి ఎంటేస్తట్టున్నాడు, లేదంటే ఇంకోటేదో చాలా పీకల మీదకి అవసరం వచ్చింది, ఏదో విధంగా ప్లీజ్ ఎక్కడో దగ్గర మీరన్నా ఎవరి దగ్గర తీసుకుని 5,000, 10,000 ఇవ్వండి అని అడుగుతున్నారు. తీరా
ఓ 2 నెలలు, ఓ 3 నెలలు, ఓ 6 నెలల తర్వాత అడిగితే నువ్వు ఆన్సర్ సమాధానం చెప్పట్లేదు అంటే తిరిగి మన మీద కోపం పెంచుకుంటున్నారు అప్పు అడిగినందుకు. నిజంగా మీరు చెప్తుంటే నాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఇలాంటి ఒక సొల్యూషన్ తీసుకురావాలని గవర్నమెంట్ తాపత్రయం కూడా. అయితే ఇప్పుడు ఎన్సిడీస్ ఇండియాలో అంత పాపులర్ గా లేవండి. మంచి కాన్సెప్ట్ ఇది ఎన్సిడీస్ అనేది. తద్వారా ఈ విధంగా అయినా సరే కొంచెం గవర్నమెంట్ వాళ్ళు ఎన్సిడీస్ ని కొంచెం బాగా ప్రమోట్ చేద్దాం అనే తాపత్రయం ఉంది. సో ఇక్కడ ఎన్సిడీ రూపంలో ఏంటంటే మనకి దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాళ్ళ దగ్గర మనకి 12% వడ్డీ ఇస్తారండి. మనకి 12% ఇస్ ద రీజనబుల్ వడ్డీ. ఇప్పుడు చూడండి చాలా మంది స్టాక్ మార్కెట్ లో కూడా మా 12% వస్తే చాలండి అంటారు. ఇన్ఫ్లేషన్ బీట్ చేసి ₹1 ఎక్కువ వస్తే చాలండి, మాకు అత్యధికంగా ఇండెక్స్ ఫండ్లు వేసుకుంటాం, మాకేం తెలియదు అంటారు. సో అలాంటి 12% వడ్డీనే మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్ రిస్క్ లేకుండా కూడా ఎన్సిడీ ద్వారా తీసుకోవచ్చు. సో ఎన్సిడీలో మనకి 12% అయితే గ్యారంటీగా వస్తుంది ఇంట్రెస్ట్. వాళ్ళు బాండ్ మీద రాసి కూడా ఇస్తారు మనకి. ఇందులో బాండ్ ఉంటుంది, ఇంటికి కొరియర్ చేస్తారు బాండ్. సో ఈ ఎన్సిడీస్ రూపంలో మనం ఎవరైతే డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి లాభం. ఈ ఎన్సిడీస్ అమౌంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎవరికైతే మీరు చెప్పినట్టు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఏదైతే బిజినెస్ సెలూన్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, ఒక సెలూన్ కావచ్చు, టైలర్ షాప్ కావచ్చు, అలాగే ఏదైనా పచ్చళ్ళ వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నారు, ఇట్లాంటి ఎవరైనా గృహిణులు చాలా మంది మంచి మంచి వ్యాపారాలు చేద్దాం అనుకుంటున్నారు. స్మాల్ స్కేల్ ఒక్క మనిషికి 2 లక్షలు మించకుండా లోన్ ఇవ్వాలి. వాళ్ళ కండిషన్స్ ఉన్నాయండి. మన దగ్గర తీసుకున్న డబ్బుల్ని వాళ్ళు ఒక మనిషికి 2 లక్షలు మించకుండా లోన్ ఇస్తారు. ఆ లోన్ కూడా 2% వడ్డీ తీసుకుంటారు. ఆ 2% వడ్డీలో మనకి 1% ఇస్తారు. ఆ 1% వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వాళ్ళ బ్రాంచెస్ కి, ఆ బ్రాంచ్ సాలరీస్ కి, ఎంప్లాయీస్ సాలరీస్ కి కావచ్చు, అట్లా వాళ్ళకి కొంచెం ప్రాఫిట్ కావచ్చు, అలాంటి రూపంలో వాళ్ళు ఇస్తారు. సో వీటన్నిటి కూడా చార్ట్ అకౌంటెంట్స్ ఉంటారు, కంపెనీ సెక్రటరీ వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ గా ఆడిట్స్ ఉంటాయి. సో ఇలా ఎన్సిడి రూపంలో ఏదైతే కంపెనీ రైజ్ చేస్తుందో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, వాళ్ళు కొలటరల్ గా కొంత అమౌంట్ అయితే పెట్టాలి ఆర్బీఐ దగ్గర. ఆర్బీఐ దగ్గర 2 కోట్లు పెడితే 2 కోట్ల వరకు వీళ్ళకి అనుమతిస్తారు తీసుకోవడానికి. అంటే 1.5% అంటే ₹1 దాకా వీళ్ళకి పర్మిషన్ ఇస్తారు. సో అట్లా ప్రతి ఒక్క ఎన్సిడీస్ కి ఒక అండర్ లైన్ అసెట్ అనేది షూరిటీ ఉంది ఆర్బీఐ దగ్గర. కాబట్టి రేపు పొద్దున వీళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అందరికీ మనకి డబ్బులు ఇవ్వడానికి ఆర్బీఐ దగ్గర డబ్బులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆథరైజ్డ్ అండి. ఆథరైజ్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఏంటంటే గవర్నమెంట్కి డబ్బులు బాగా వస్తాయి. వీళ్ళు టీడీఎస్ కూడా చేస్తారు, ఎందుకంటే ఇది 12% ఇచ్చే వడ్డీలో టీడీఎస్ చేస్తారు. అదే మనం మామూలుగా హ్యాండ్ ఇచ్చాము లోన్ ఇచ్చేవాళ్ళు నేను టీడీఎస్ కట్ చేయరు, మొత్తం 12% మనకే ఇస్తారు. సో గవర్నమెంట్కి ఆదాయం పోతుంది. సో ఇక్కడ దీని ద్వారా ఏంటంటే గవర్నమెంట్కి ఆదాయం రావాలి కాబట్టి కంపల్సరీగా ఈ ఎన్సిడీస్ లో ప్రతి ఒక్క ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇచ్చే 12% వడ్డీకి టీడీఎస్ కూడా చేస్తారు. మనం చివరిలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మనం కనుక అంత ఆదాయం లేకపోతే రిఫండ్ తీసుకోవచ్చు. సో ఇది ఒక మంచి పద్ధతి అండి. ఇది ఇద్దరికి సేఫ్టీ, ఇచ్చే వాళ్ళకి సేఫ్టీయే, తీసుకునే వాళ్ళకి సేఫ్టీయే. సో తీసుకునే వాళ్ళకి కూడా మామూలు బ్యాంక్ లాగా, జనరల్ బ్యాంక్ లాగా మీకు ఇన్కమ్ ప్రూఫ్ చూపించండి, ఐటీఆర్ చూపించండి 3 years అలా ఏం అడగరండి. నార్మల్ గా చిన్న డాక్యుమెంటేషన్ పార్టీ ఉంటుంది, ఎందుకంటే 2 లక్షల నుంచి లోన్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు కూడా ఈజీగానే ఉంటుంది లోన్ తీసుకోవడానికి. సో ఇలా బ్యాంక్ కాకుండా మంచి ఆథరైజ్ ద్వారా వెళ్దామని ఒపీనియన్ అండి. ఇది మంచి పరిణామం చెప్పొచ్చు. దీనివల్ల చాలా మనీ, పబ్లిక్ కి మనీ అంతా ఒక మంచి లైన్ లోకి వస్తుంది. సో తద్వారా ఎకానమీ చాలా డెవలప్ అవుతుంది. సో మొత్తానికి అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడం, అప్పులు ఎగ్గొట్టడం అనేది ఎంత కొంత అనార్గనైజ్డ్ గా ఉంది కాబట్టి దీన్ని కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనే ఉద్దేశంతో సో గవర్నమెంట్ ఈ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. పబ్లిక్ ఒపీనియన్ కోసం February 28 నుంచి మనకి అమల్లోకి రావచ్చు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.